ఏపీ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. దక్షిణ రాయలసీమ నుండి తమిళనాడు మీదుగా ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. మిగిలిన పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఇవాళ తెలంగాణలో ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. 35 నుంచి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచించారు. రేపటి వరకు తెలంగాణలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సువర్ణ, ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్స్ గనుక చూసుకుంటే గనక రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా చాలా విభిన్నమైన వాతావరణ పరిస్థితులు గత కొంతకాలంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అటు తెలంగాణ వైపు చూసుకుంటే గనక ఇప్పటిదాకా దక్షిణ రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో అటు దక్షిణ రాయలసీమ, ఏపీలో దక్షిణ రాయలసీమ జిల్లాలతో పాటు అటు తెలంగాణలో మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే కనుక ఇటు ఏపీ వైపు చూసుకుంటే ఏపీలో దక్షిణ రాయలసీమ మీదుగా ఇటు నైరుతి రుతుపవనాల ప్రభావం, అటు ద్రోణి ప్రభావం కూడా రెండు ఉన్న నేపథ్యంలో అక్కడ నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, కడప ఈ ప్రాంతాల వరకు కూడా భారీ నుంచి మోస్తరు వర్షాలు మరొక 2 రోజులు ఉండే అవకాశం ఉందనే వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా నైరుతి ప్రభావంతో అంటే అల్లూరి, అనకాపల్లి, మన్యం, విజయనగరం, కోనసీమ, అటు పోలవరం, ఇటు యానాం వరకు కూడా ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో తేలికపాటి జల్లులు అప్పుడప్పుడు కొంత పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా కొంచెం మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి జల్లులు, అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు కానీ లేకపోతే చెట్ల దగ్గర అంటే పొలాల దగ్గర పనిచేసే రైతులకి అలర్ట్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. పిడుగులు లాంటి వర్షాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెట్ల కింద, హోర్డింగ్స్ కింద ఉండొద్దు అన్నది విపత్తుల శాఖ, వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. ఇటువైపు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలన్నింటిలోని కూడా కొంత అసౌకర్యమైన వాతావరణం తీర ప్రాంతాల్లో ఉంటుంది. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం, కొంత అసౌకర్యంగా ఉండే వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఆరోగ్యపరంగా తీసుకోవాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఓవరాల్గా వెదర్ రిపోర్ట్స్ కనుక చూసుకుంటే కనుక నైరుతి కొంత యాక్టివ్ అయింది. మరోవైపు ఒక ఉపరితల ద్రోణి కూడా బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరొక 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయి. అయితే 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. యోగాంధ్ర కార్యక్రమాలకి సంబంధించి కూడా కార్యక్రమాల్లో మార్పులు అంటే వెన్యూ మార్పులు కూడా చేస్తూ ఉన్నారు. వర్షాల కారణంగా వెదర్ ఇస్తున్న రిపోర్టు ప్రకారం అంటే మొత్తంగా చూసుకుంటానట్టయితే అటు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు అటు రాయలసీమ జిల్లాలు, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి జల్లులు, కొంత పొడి వాతావరణం కలిపి కొనసాగుతుంది. సో అనురాధ, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లోతట్టు ప్రాంతాలు, ఎందుకంటే భారీ వర్షాలు 3-4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి లోతట్టు ప్రాంతాలు అలాగే ఇతర అంటే కొంచెం ముప్పు ఉన్న ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? సువర్ణ, ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం విపత్తుల శాఖ, ఇటు ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగాలు అన్ని కూడా అప్రమత్తమయ్యాయి. అయితే అంత పెద్ద భారీ వర్షాలు అంటే వరదల రూపంలో వచ్చే వర్షాలు ఏమీ ఉండవు. తేలికపాటి జల్లులు, ఫ్రీ మాన్సూన్లో ఏదైతే రైన్ఫాల్ సిస్టమ్ ఉంటుందో ఆ విధంగానే కొద్దిగా తేలికపాటి జల్లులు, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి విపత్తుల శాఖ ఎప్పుడూ కూడా ఏదైతే అలర్ట్స్ కొనసాగిస్తూ ఉందో ఆ విధంగా విపత్తుల
శాఖ అప్రమత్తమైంది. ఇటు జిల్లా యంత్రాంగాల్ని కూడా అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంతమేరకు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా హాట్ సమ్మర్ ఉన్న నేపథ్యంలో కొంత ఈ వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత కానీ రెయిన్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు. అంతవరకు ఇబ్బందులు లేకపోయినప్పటికీ కూడా అతి భారీ వర్షాలు, గాలుల తీవ్రత ఇట్లాంటివి ఉన్నప్పుడు చెట్లు విరిగిపడడం కానీ లేకపోతే హోర్డింగ్స్ పడిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి అప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సంబంధిత శాఖలు అలర్ట్ గా ఉండాలని సూచనలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.